అన్నా ఏంటి ప్రోగ్రామ్ ఏంటి? అరే నేను ఎలాగో పెళ్లి కూతురు ఫోటో తీసుకురాలేకపోయాను, నువ్వైనా తీసుకురారా. నీకు పెళ్లి కూతురు ఫోటో కావాలి అంతేగా? త్వరగా తేరా. నేను తీసుకొస్తా. ఏమి పెళ్లి కూతురా? పెళ్లికి చీర బాగుంటుంది కదా. పెళ్ళైతే ఓకే గానీ ఈ చీర కట్టుకోవడం నా వల్ల కాదే. ఫ్యాషన్ డిజైనర్ ఇక్కడ ఉండగా మీకెందుకు వరి? కొత్తగా ఎలా కట్టాలో నేను కట్టి చూపిస్తా. గుడ్ షాట్. మా అన్న పెళ్లి కూతురు ఫోటో తెమ్మన్నాడు. ఐ గాట్ ఇట్. అసలు పెళ్లి కూతురు మనమే. పదవే ఫోటోలు దిగుదాం. పిఏ ఏంటి? ఫోటోలు అబ్బాయి. అయితే రా పీకే. పీకే అంటే పెళ్లి కూతురు. పెళ్లి కూతురు. పెళ్లి కూతురు. రండి రండి రండి. ఈ పూలతో నేను టక్ ఫోజులు ఇస్తాను, టక్ ఫోటోలు ఇస్తాయి. నా జడబా రావాలి. పికే పికే కొంచెం రైట్. అర్జెంట్ గా కత్తి కావాలి. బాలక వెళ్ళి కొబ్బరికెళ్తే నువ్వు గులాబీ పూలే. నువ్వు ఫోటో అప్పుడే తీకు. కాయలు చాలా బరువు ఉన్నారు బాబు. అమ్మే చూసుకోవచ్చు. రోజీ థ్యాంక్ యూ. రోజీ ఏంటేమి గోలా? సురమత ఇదిగో ఫోటోలో బాయ్. మా సూరమతకు ఒక మంచి ఫోటో దింపబ్బా. అబ్బా నాకు ఇప్పుడెందుకు లేవే ఈ ఫోటోలు? అదేంటి సూరమత, రేపు నువ్వు పోతే ఓ మంచి ఫోటో కావాలిగా. నాకు పోతే అప్పుడే పంపించేద్దాం అనుకుంటున్నావా? అయినా అబ్బాయి పెళ్లి కూతురు తీయాల్సిన ఫోటోలు దానికి తీస్తున్నావేంటి? ఈ పప్పాయి బాంబోలు పప్పాయి కాదలుడు. ఇస్కో కిచిడి కిచిడి కర్నా హై మావా. ఏ పిల్ల డబ్బులి. ఏం డబ్బులు? ఏం డబ్బులా? ఏనుగు పిల్లగా నీళ్ళు ఉఫ్ అని బయటకు కుదావు కదా, దానికి ఫోటోలు తీసాం కదా, ఆ డబ్బులు రీల్ డబ్బులు. ఫోటోలు బాచాయా? అవన్నీ తర్వాత, నా డబ్బులు నాకి. అది మరేమో మరి మా నాన్నని రిజర్వ్ బ్యాంక్ పంపించాను. అక్కడి నుంచి రాగానే ఇచ్చేస్తాను, సరేనా? అయ్యో సూరమత, నా డబ్బులు. కాఫీ. సుబ్బయ్య బాబాయ్ అంటే నువ్వేనా? నువ్వా? సరే పర్లేదమ్మా. ఇదిగో కాఫీ తీసుకొస్తానండి, ఇంతమంది తీసుకురాలేదు. కొంచెం చెప్పమ్మా, తొందరగా తీసుకురామని. చెప్తాలే. ఏందమ్మా అరిసెలు అబ్బో భోజనంలో పెడతారులే. గ్లాసులో కాఫీ. సొప్పి బాబాయ్ ఎన్ని గ్లాసులో కాఫీ తీసుకెళ్తుంటే కింద పడిసి పెట్టారు. వెండి గ్లాస్ కింద పడిపోయింది. ఏం పర్లేదు బాబాయ్, నేను ఇంకో వెండి గ్లాస్ తెప్పిస్తానులే. ఇదిగో సీతారత్నం, భోజనం టైం అయింది. ఒకేసారి భోజనం చేస్తే పోలా? కూర్చో. రేయ్ సుబ్బయ్య బాబాయ్ భోజనం అంట. వెండి పళ్ళెంలో ఇగో బంగారపు మర్చిపోయారని చంపేస్తాను. బంగారు వెండి పళ్ళెంలో బంగారపు. బంగారు అసలు మర్యాద ఏంటి ఇది? ఈ విషయం అర్జెంట్ గా అన్నయ్య చెప్పాలి. అన్నాయ్, ఇక్కడ ఏం మర్యాదలు అన్నాయి? ఏం మర్యాదలు? ఇక్కడ నాకే వెండి పళ్ళెంలో బంగారు పూత అన్నం పెడతారంటే ఇక నువ్వు వచ్చుంటేనా బంగారు పళ్ళెంలో డైమండ్ పూత అన్నం పెట్టేవాడు అన్నాయ్. అన్ని కాళ్ళ దగ్గరకే వస్తున్నాయంటే నువ్వు లేస్తే తోస్తున్నారు. అబ్బో నువ్వు మిస్ అయ్యావన్నాయ్, నువ్వు మిస్ అయ్యావు. అక్కడ ఆయనకి ఎంతసేపటికి కాఫీ దొరకదు, ఇక్కడ మనం ఎంత నడిచినా కాఫీ షాప్ కనపడదు. నీ కాన్సంట్రేషన్ కథ మీద కాఫీ మీద. వీడు ముద్దు పెట్టుకోవాలంటే అమ్మాయిని ఎలా ముద్దు పెట్టుకుంటాడు? అంత పొడుగ్గా ఉంటుంది. అందకపోతే స్టూల్ వేసుకుంటా. స్టూల్ సరిపోదు, నిచ్చెన కావాలి. మావా అల్లుడా, ఆ డ్రామా కంపెనీ దాని దగ్గర నుంచి ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలి. సర్లే గానీ గుళ్ళోకి వెళ్దాం పద. పద. అవసరమైతే మనమే రిజర్వ్ బ్యాంక్ డబ్బులు బాబు తెచ్చుకోవాలి. 2 పుల్లా. మీరు గుళ్ళోకి వెళ్ళండి, నేను కొబ్బరికాయలు కొనుక్కొస్తా. సరే పద. రోజీ 200 కిలోమీటర్లు.
ఏ తిప్పులాడి నీ నడుమునట్లు బాగా లూజ్ అయినట్టున్నాయి తెగ ఊగిపోతుంది. నా నడుము నా ఇష్టం, తిప్పుకుంటా రుప్పుకుంటా. నీకే నా రీల్ డబ్బులు నాకు ఇయ్యి, తర్వాత తిప్పుకో రుబ్బుకో మాకెందుకంట. ఏరీలు యారీలో అనంతం ఏంటే ఆ రోజు ఫోటోలు తీసినప్పుడు ఇట్లా కోతలాగా కొండ ముచ్చులాగా ఎలుగొట్లాగా మూతెట్టు పోజులు ఇచ్చావు కదా ఆ డబ్బులు. గుర్తొచ్చింది. కాళ్ళు లాగేస్తున్నాయి, పైగా ఇన్ని మెట్లు ఎక్కాలంటే కష్టంగా ఉంది. నన్ను ఎత్తుకొని పైకి తీసుకెళ్ళు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. ఎత్తుకోవాలా? అలా ఓకేనా? పోనీ అలాగా? ఫోన్ వెళ్ళడం పైకి ఎత్తుకెళ్తే డబ్బులు ఎత్తున్నానుగా ఏదో ఒక యాంగిల్ మోసుకెళ్ళిపో. అంతేనంటావా? అంతే. సరే ఇది పట్టుకో. ఏంటిది? ఐస్ ఓ, పుల్ల. పుల్ల ఐసా? ఏ నైస్ పుల్ల. పైకి వెళ్ళకి ఇచ్చేస్తాలే బాబు. ఎత్తే ఏం తిన్నావు తల్లి, ఇంత బరువు ఉన్నావు? పొద్దున్నే దిబ్బ రొట్టె కొబ్బరి చట్నీ, దాని తర్వాత నేతరసలు ఒక 10, దాని తర్వాత అరటి పళ్ళు. చాలమ్మా, ఈ రోజు తిన్నదే కరువులో ఉన్న 7 ఊర్లకు సరిపోయినంత తిన్నావు. దిష్టి పెట్టకు, ఆడోళ్ళు బాగా తినాలని మా పెద్దోళ్ళు చెప్పారు. వాళ్ళకే బానే చెప్తారు, మోసేవాడికి తెలుస్తుంది. నా డబ్బులకి ఏ డబ్బులు? ఉండాలి నువ్వు ఎందాన్ని చూస్తున్నావు? ఏటన్నా కింద పైకి మోసుకెళ్తే డబ్బులు ఎత్తున్నావా? మరి ఇక్కడికి వచ్చాక డబ్బులు ఏంటి చేసి ఆడుకుంటున్నావా? ఏంటో నడుస్తున్నావు? ఇస్తానన్నానుగా, ఇస్తానాగు. రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్. అక్కడ ఉందా రిజర్వ్ బ్యాంక్? ఏంటి 5 రూపాయల? టోలీ డబ్బులు. ఎక్కడ పెట్టుకోను? కేదార్నాథ్ లో కింద నుంచి పైకి తీసుకెళ్తే 10 రూపాయలు ఇస్తారు. నేను ఈ కాసిన మెట్లకే 5 రూపాయలు ఇచ్చాను. అంటే నేను చాలా మంచిదాన్ని కదా. అబ్బా, నేను ఎంగిల్ చేశానని తెలియక చూడు ఎలా లపకని చీకేస్తుందో. ఏమైంది? ఎందుకు వచ్చావు? అది కోతి కొబ్బరికాయ ఎత్తుకెళ్ళిపోయింది. వెంట పల్లెలో వేడి పలా లాగించే పొలా వాసన ముక్కు పుట్టాలని అద్దర కొడుతుంది పో. మళ్ళీ ఏమైంది సీతారత్నం? సుబ్బయ్య బాబాయ్, బంగారు పువ్వు ఎదురా? అన్నం కింద దాక్కొని ఉంటది, తినేస్తాను. బాబాయ్, బంగారు పువ్వు లేని కంచంలో నువ్వు తింటావా? పర్లేదు సీతారత్నం, ఆకలేస్తుంది, తినేస్తాను. వద్దు. అయ్యోయ్. ఎరా, బంగారు పువ్వు లేని కంచంలో బాబాయ్ కన్నం పెడతారా? ఇదిగో సీతారత్నం, నా మీద నీకున్న ప్రేమ, ఆత్మీయత, అనురాగం, ఆర్ద్రత నాకు అర్థమైంది. ఆకలేస్తుంది, తినేస్తానే. లేదు సుబ్బయ్య బాబాయ్, నిన్ను తిన్నామను. బంగారు పువ్వు ఉన్న కంచంలోనే నువ్వు తినాలి. ఏం పర్లేదు సీతారత్నం, నేను తినేస్తాను. వదులు. బాబాయ్, బంగారు పువ్వు. నాకు పువ్వు వద్దు. బాబాయ్, బంగారు నాకు పువ్వు వద్దు. బాబాయ్, నాకు బంగారు వద్దు. నాకు కావాలి. అరే, 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 బాబాయ్ గారు అప్పడం తినరా, తిను, దా, తిను, తిను, తినరా. నా డొక్కుగా ఏం తినకుండా నువ్వు తింటామంటరా? తింటామంటరా నువ్వు? ఏమండి, ఆ సీతారత్నం గారికి ఏమైనా మూల సంఖ్య ఉందా? ఆ సుబ్బయ్య బాబాయ్ నోటి కాడ కూడి తీస్తాడు, ప్లేట్ విసిరేస్తాడు, గ్లాసు విసిరేస్తాడు. వాడికి గ్యారెంటీగా మూల సంఖ్య. అయిపోయి చెప్పరు ఆయన, ఇంకా కట్ చెప్పరు. వాడికి మూల సంఖ్య ఉంటే ఏంటి, బీపీ ఉంటే ఏంటి, షుగర్ ఉంటే ఏంటి, ఏమిటయ్యా నీ ప్రశ్నలు? ఆయన పెద్దనాన్నగానే తిట్టి ఆయన రిటైర్ చేస్తారేంటండి? ఇవన్నీ కథలో క్యారెక్టర్లే కదరా. చూడు బ్రదర్, చూసా. ఇతను శ్రద్ధగా కథ వింటున్నాడు, నువ్వేమో కథలో బొక్కలన్నీ ఎతుకుతున్నావు. నా దృష్టిలో నీకన్నా ఇతనే తెలివైన వాడు. చిన్న పారి. ఎందుకు సార్ మధ్యలో రిలాక్స్ అవడానిక? ఇది విత్ షుగరా వితౌట్ షుగర్? మనకు కాదయ్యా, మరి ఆ పుట్టలో పాముకు పోయటం. పాముకి పాలా? ఏంట్రా బుస్సు? దాని పాలు మీరు తాగేస్తున్నారు.
ఆ విషయం గనక ఆయనకి చెప్పావో పగిలిపోద్ది. ఎలా ప్రతి వాడు భయపెట్టేవాడు. ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఏం ధర్మయ్య బాగున్నారా? బాగున్నా అమ్మాయి? బాగున్నాను సురమత్త. మొన్న మీ అబ్బాయిని చూసానబ్బా, కత్తిలా ఉన్నాడు. మన వాళ్ళనే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం. సూరమ్మత్త సంబంధంతో రెడీగా ఉంది, నువ్వు కూడా రెడీగా ఉండు. నీ గుడ్ టైం స్టార్ట్ అయింది. నీ బ్యాడ్ టైం ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ ఒకరు నేను లైన్లో పెట్టాను. ఎస్ లైన్లోనా? అబ్బా, ఏంటే చిలిపిదను. పట్టుకో, catch. కోత అక్కడ పిల్లలతో ఆడుతుంది, పద కెలుకుదాం. అల్లుడు పిల్లలతో కోతిని అస్సలు టచ్ చేయకూడదు, కొరుకుతుంది. కట్ చేద్దాం. ఏంటిది? తోక. అలాగే పర్లేదు మావా ఈ ఫోటోలు చూడు ఎంత బాగా వచ్చినాయి. నా ఫోటోలోకి ఏవో ప్లీజ్ 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 ప్లీజ్. వచ్చి తీసుకోలేవేంటి? దిగి తీసుకో. నిచ్చెనుందిగా, నువ్వే పైకొచ్చి. కావాలంటే నువ్వే రాబోయ్. చూడు. అయ్యి బాబోయ్, సెంటర్లో పడి ఏంటి అలా కొడతావు? ఫోటోలు ఇస్రు, నేను పట్టుకుంటా. క్యాచ్. దొరకవే. నిచ్చిన తీసేసా. ఇప్పుడేం చేస్తా? నేను పట్టుకుపోతా. నిచ్చిన గిచ్చిన అక్కర్లేదు, నువ్వు దూకేసేయ్, నేను పట్టుకుంటా. ఆశ దోశ, నీ ఐడియా నాకు తెలుసు. నేను అస్సలు రాను, ఇక్కడే కూర్చుంటా చూస్తూ. సరే కూర్చో. ఏ పావు 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 పావు, నీ వెనకాల పావు. రమణి కూతురికి 2 కవల పిల్లలు వచ్చారు. వామో వామో, ఇలాంటి సీన్ నా జీవితంలోనే చూడలేదు బాబు. ఏ పిల్లలరా దేవుడా. సుబ్బయ్య బాబాయ్, కొంచెం తిండి ఎక్కువైనట్టుంది, భుక్తాయాసం. సుబ్బయ్య బాబాయ్, మా తమ్ముడు మా మరదలు. నమస్కారం అండి. మీరు మహాభోజన ప్రియులట కదా, మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చాను. మీరు తినే పెళ్లి విస్తల్లో కనీసం 5 గారెలు, 10 బూరెలు, 15 సున్నుండ్లు, 20 అరిసెలు. అన్ని ఆయన కాళ్ళ దగ్గరికే వచ్చాయిరా. అన్ని వారి కాళ్ళ దగ్గరికే వచ్చాయి మరిది గారు. చెప్పి తెచ్చాను కదా. నేను చెప్తే నాకు అదో తృప్తి. బాబాయ్ ఆనంద బాష్పాలా? నా ఏడుపు మీకు ఆనంద బాష్పాలా అనిపిస్తున్నారా? కాఫీ అన్నారు, గ్లాస్ ఇసిరి కొట్టారు, తిండి పెడతా ఉన్నారు, పళ్ళెంట్ అన్నారు, కడుపులో ఎలికలు చిచి 10 కొక్కులు తిరుగుతున్నారా? ఏమ్మా, మీ ఇద్దరు మగోళ్ళు ఈళ్ళేనా? ఇంతకంటే దైతులు ఎవరు దొరకలేదమ్మా మీకు. అసలు మిమ్మల్ని కాదు అనాల్సింది, మిమ్మల్ని ఇద్దరిని కన్నాడే మా పితాజీ. వారికి తాంబూలం ఇవ్వండి. బాబాయ్, సుబ్బయ్య బాబాయ్, చిట్టి చివరగా కిల్లి తెచ్చా నీకోసం, స్పెషల్ కిల్లి. ఏం పెట్టి తెచ్చారనరా కిళ్ళి ఇయడానికి? నిన్ను తగలేయ్యా. పెళ్లి సందడంటే ఎలానే ఉంటాం. విత్ లవ్, వశిష్ఠ. ఏమా కోత ఎక్కడా? ఆ కోతి బొక్క ఎనుకున్నారా? ఆ పద, దానికి లవ్ లెటర్ ఇవ్వాలి. నా జాతకం చెప్పు, నీకు డబ్బులు ఇస్తా. చెప్తాను తల్లి. ఏయ్, కోతి, లేకు. నీ జాతకం త్వరగా చెప్పించుకుంది కానీ పో. ఇదిగో సోదమ్మాయి. ఏ దొంగ పీకే, నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. పద. ఏ ఆగాగాగాగు. అయినా నీ డిస్టర్బెన్స్ ఏంటి మధ్యలో? అక్కడ సీరియస్ గా నేను సోది వింటుంటే. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఒకటి ఇవ్వాలి. ఇంపార్టెంట్ విషయమా? హా. నాకా? హా. ఏం చెప్పు. అంటే అది ఎలా చెప్పాలబ్బా? నువ్వు ఆలోచిస్తూ ఉండు, నేను సో చెప్పించుకొచ్చేస్తా. ఏంటి? నేను ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే నువ్వు సోదంటావేంటి? నీకు నీ మ్యాటర్ ఇంపార్టెంట్ అయితే నాకు నా సోదే ఇంపార్టెంట్. సోదిలో సొల్లు తప్ప సొల్యూషన్ ఉండదమ్మా. దాంట్లో ఏం ఇంపార్టెంట్ ఉంది?
సోదంటే మన జాతకంలో ఫ్యూచర్ గురించి చెప్పటం తెలుసుకోవాలిగా. జీవితంలో జాతకాలు నమ్ముకుంటే మిగిలే జ్ఞాపకాలే. మన ఫ్యూచర్ ని మనమే డిసైడ్ చేసుకోవాలి. రాత నుదుటి మీద ఉంటే గీత చేతి మీద ఉంటుంది. ఒకటి కీలేం, మరొకటి చెరపలేం. హలో, కొంచెం స్పీడ్ తగ్గియమ్మా. నువ్వు గీతలు మన చేతిలో ఉంటాయి కాబట్టి జీవితం కూడా మన చేతిలోనే ఉంటుంది. ఏ నీకు ఫోనే ఎవరంట? అర్జెంట్ రాకపోతే కట్ చేస్తారు. లేదు చూస్తున్నా. ఇదిగో, నువ్వు నమ్మినా నమ్మకపోయినా మన ఫేట్ లో ఏం రాసుంటే అదే ఫైనల్ డెస్టినీ. మన ప్రయత్నం, విజన్, విల్ పవర్ ఉంటేనే మన డెస్టినీ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనేదే నా నమ్మకం. అదే నిజం. అవునా? ఓకే, అయితే నీ విల్ పవర్ కి ఒక చిన్న టెస్ట్. నీకు 1 వీక్ టైం ఇస్తున్నా. నీ విల్ పవర్ తో నన్ను కనిపెట్టి నీ ఇంపార్టెంట్ విషయం చెప్పు. విల్ పవర్ ఆర్ డెస్టినీ? చూద్దాం. నా నమ్మకం నాది, నీ నమ్మకం నీది. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇదిగో, పల్లవి అడ్రస్ అడుగుతూ నో చీటింగ్. ఛాలెంజ్ 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 ఛాలెంజ్. అల్లుడు, ఇప్పుడు ఈ కార్డు ఏం చేస్తావమ్మా? నాకిస్తావా? ముందే డబుల్ బొక్క అంటే నీకేయడం ఇంకా పెద్ద బొక్క. అయ్యో, నీ బ్యాడ్ టైం కాకపోతే నీ కార్డు మునిగిపోయింది, నీ ప్రేమ మునిగిపోయింది. నీకు పిల్లని చూడాలంటే సూరమ్మతే దిక్కు గతి. హలో, అది పడింది బిందెలో, గోదావరిలో కాదు కొట్టుకుపోవడానికి. అదైతే స్పీడ్ కట్టేశాడు, లేకపోతే ఆడ బతుకులాగే నీ బతుకు కూడా అయిపోతుంది. అది చూద్దాం. చూస్తారు. సుబ్బయ్య బాబాయ్ పెద్ద అక్షంత లేడానికి పిలుస్తున్నాడు. సుబ్బయ్య సుబ్బయ్య బాబాయ్ ఇదిగో సాడే పుట్టే సుబ్బయ్య బాబాయ్. ఇంకెక్కడ సుబ్బయ్య బాబాయ్? అదిగోని భోజనం బాగా మెక్కి ఆ బస్తాలమే పడుకున్నాడు. ఎంత చక్కగా విష్ణుమూర్తిలా పడుకున్నారు చూడు. నువ్వు దగ్గరే ఉండు, మంచి మడతం వచ్చేసి పడుకోబెట్టు. సుబ్బయ్య బాబాయ్ ఏంటి అర్థమేంటి? ఆ పిఠాపురం జమీందారు కుర్చీ చేశారు కదరా, దాని అడిగంతా మేకులే. అన్నం అడిగితే తోశారు, కాఫీ అడిగితే తోశారు, చివరికి నీళ్ళు అడిగినా తోశారు. మేకులు గుచ్చుకొని ఇది పరిస్థితి. లేవలేను, కూర్చోలేను.